65 చెక్కులు గాను 24 లక్షల రూపాయల చెక్కులు మరి ఈ రోజు మనం పంచడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి అన్ని మండలాల పట్టణాలలో కలుపుకుంటే దాదాపు 94-95 లక్షల విలువైన చెక్కులు 167 చెక్కులు గాను మన నియోజకవర్గంలో పంచడం జరిగింది. చెక్కులు ఎప్పుడైతే ప్రింట్ అయి మీ అందరికి మెసేజ్ వచ్చి ఉండొచ్చు. ముఖ్యంగా వీణవంక మండలం నుంచి చాలా మంది మన ఆఫీస్ లో కూడా అడుగుతున్నారు, మరి మాకు మెసేజ్లు వచ్చినాయి, మరి చెక్కులు ఎప్పుడు ఇస్తారని వచ్చినారు చాలా మంది. అన్ని మండలాలలో మీకు మెసేజ్లు లబ్ధిదారులకు వచ్చినాయి. మనకి ఎప్పుడైతే మీకు చెక్కులు మీకు మెసేజ్ వస్తుందో అక్కడి నుంచి దాదాపు 2 వారాల పాటు సమయం పడుతుంది. ఎందుకంటే ప్రింట్ అయి ఆయా శాఖకు వచ్చి అక్కడి నుంచి మళ్ళా మన నియోజకవర్గానికి వచ్చిన వరకు సమయం పడుతుంది. రాన వెంబడే అన్ని మండలాల లబ్ధిదారులని మనం ఆఫీస్ నుంచి కానివ్వండి, ముఖ్యంగా మరి ఈ చెక్కులకు ఫాలో అప్లు చేసి మరి ఆఫీస్ లో తీసుకొచ్చిన మీ వార్డులో కానివ్వండి, మీ గ్రామాల్లో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వల్లనే మరి ఫాలో అప్ తోనే ఈ చెక్కులు మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి మీకు పంచడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ చెక్కులకి డేట్లు 2 నెలలు ఉన్నాయి. కానీ నా విన్నపం ఏంటంటే మీరు ఇమీడియట్ చెక్కులు మా డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత బ్యాంకులలో వేసుకోవాలని కోరుతున్నా. డేట్ ఉంది కదా మళ్ళీ తర్వాత వేసుకుందామని ఇక్కడ కొంతమంది పెద్దలు కానివ్వండి, పనులు ఉన్నాయి, పొలం పనులు లేకపోతే వేరే పనులు ఉన్నాయని మీరు అశ్రద్ధ చేస్తే మళ్ళీ లేట్ అవుతుంది. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరూ తెలిసిన విషయం లేదు. మీకు తెలిసి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు డేట్లు అయిపోయిన చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు మొత్తానికి పోతే లబ్ధిదారులు బ్యాంకులకు పోయిన తర్వాత బ్యాంక్ అధికారులు గవర్నమెంట్ చెక్కు చెల్లదని చెప్పి పాపం ఆ లబ్ధిదారులకు చెప్తే వాళ్ళు పాపం బాధపడుకుంటూ మీడియా వాళ్ళకి కానీ ఆవేదన చేయలేదు. మా దగ్గర కూడా వచ్చింది. ఎమ్మెల్యే గెట్టేసి సొయ్యలేదు. చెక్కులు అయ్యేంత వరకు డేట్లు అయిపోయేంత వరకు అతను ఇస్తలేడు. ఇప్పుడు కూడా లేడు, ఏదో వేరే దేశానికి పోయిందట. ఆ కమలాపూర్ మొత్తుకుంటున్నారు రోజు నా దగ్గరకు వస్తుంది, సార్ మేము చెక్కులు మావి అది ఇస్తా అంటున్నాడు, మేము రెడీ ఉన్నాం, మా చెక్కులు ఇస్తలేదని. ఇట్లా ఇబ్బంది పెట్టుకుంటా ప్రజల్ని మరి అక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆ ఎమ్మెల్యే దూరన్నట్లుంది. మరి మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంబడే నిన్న మాకు మధ్యాహ్నం వచ్చిన వెంబడే మేము రాత్రి అయినా సాయంత్రం మీకు అందరికి మేము ఫోన్లు చేసడం జరిగింది. ఆలస్యం కావద్దు, మళ్ళీ రేపు మాకు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ కోర్టు హడావిళ్ళు ఉంటాం, మళ్ళీ మిస్ కావద్దు అని ఒక ఆలోచనతో వచ్చిన వెంబడే అన్ని మండలాలు మాకు మీ లబ్ధిదారుల వరకు ఈ చెక్కులు ఇచ్చేదే మా బాధ్యత. మీ చెక్కులు ఇచ్చినామంటే మరి మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ఫాలో అప్లు చేసినాం కాబట్టి మరి దాదాపు ఈ ఉన్న 19 నెలల దాదాపు మేము 978 చెక్కులు ఓన్లీ మన హుజురాబాద్ నియోజకవర్గంలో మేము ఇచ్చడం జరిగింది. క్షమించాలి, దాదాపు 8,70,00,000 రూపాయల చెక్కులు కేవలం మన హుజురాబాద్ నియోజకవర్గం. అంటే ఇవన్నీ మేము ఫాలో అప్ చేసుకుంటే ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫాలో అప్ చేసుకుంటా పోతేనే మరి ఇవన్నీ మేము ఇవ్వగలుగుతున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు మీకు ప్రజలు చాలా మంది వస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వేరే బీఆర్ఎస్ ఆఫీస్ కి మేము ఇచ్చినాం, మరి మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మీరు అక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఏ పనికైనా మా కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీ ఆఫీస్ హుజురాబాద్ ఉంది, మీరు రాండి, మీవేమైనా ఉంటే అక్కడ ఇవ్వండి, ఖచ్చితంగా మీకు దానికి పని అయ్యే విధంగా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి మరొకసారి నేను మీ అందరికి నేను ఇక్కడ తెలియజేస్తూ, మరి అమ్మాయి ఇక్కడ చాలా మంది మహిళలు కనిపిస్తున్నారు నాకు. మరి ముఖ్యంగా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, మహిళల చుట్టే మా ప్రభుత్వం ఉంటది, వాళ్ళ సంక్షేమం బాగుంటేనే, వాళ్ళ ఆనందంగా ఉంటేనే ఇల్లు బాగుంటది, ఇల్లు బాగుంటే సొసైటీ బాగుంటది, తద్వారా రాష్ట్రం బాగుంటది అన్న ఒక ఆలోచనతో ప్రతి పథకం మీరు చూసుకుంటే ఇప్పటి వరకు మహిళల చుట్టే ఉంది. ఒకటి వచ్చిన వెంబడే ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,
200 యూనిట్ల ఉచిత కరెంటు అంటే అందరికి వర్తిస్తుంది. మరి దాంతో పాటు ఇందిరం ఇల్లు ఉండాలి. ఇల్లుంటే మహిళలు ఇల్లు చూసేది మహిళలు, ఇల్లు చక్కగా దిద్దేది మహిళలు. వాళ్ళందరినీ అమ్మ చెల్లెలు వాళ్ళందరూ దాంతోనే ఆ ఇల్లులు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రేషన్ కార్డు 10 ఏళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. వాస్తవం కాదని అడుగుతుంది. మరి ఇప్పుడు ఉట్టి హుజరాబాద్ నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులు, ఓన్లీ న్యూ రేషన్ కార్డ్సే 8716 కొత్త రేషన్ కార్డులు హుజరాబాద్ నియోజకవర్గానికి ఇప్పుడు జరిగింది. మెంబర్ అడిషన్ అంటే 10 ఏళ్ల చాలా మంది పెద్దలు కూడా మా దగ్గరకు వచ్చి చెప్పినారు, మా రేషన్ కార్డు మా పిల్లలు పెద్దగైనరు, రేషన్ కార్డులు లేరు, తీసేసిండ్రు. వాళ్ళు పెద్దగైనరు, వాళ్ళకి పిల్లలు వచ్చి రేషన్ కార్డు లేవు, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మన మెంబర్ అడిషన్ కింద హుజరాబాద్ నియోజకవర్గంలో 11,396 మెంబర్ అడిషన్ రేషన్ కార్డులు మరి మన నియోజకవర్గం ఇచ్చడం జరిగింది. దేశంలో ఎన్నడూ లేని విధంగా సన్నబియ్య కార్యక్రమ అక్కలు ఉన్నారు. మరి రేషన్ షాప్ లో పోయి సన్నబియ్యం తీసుకుంటున్నారా? మరి ఎప్పుడైనా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా రేషన్ షాప్ లో సన్నబియ్యం వచ్చిందా? అసలు ఏ రోజైనా వాళ్ళకి సొయ్యి ఉండేనా? మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పెద్దలు కానీ పేదలు కానీ ఎవరైనా సన్న బియ్యం 3 పూటలు తినాలి అని ఒక ఉద్దేశంతో కట్టుబడి తినాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న 19,000 రేషన్ షాపుల సన్న బియ్య కార్యక్రమం వచ్చింది. మొన్న 3 నెలల రేషన్ షాపులే మనకి ముందుకు ఇచ్చింది. అవునా కదా? ఈ చరిత్ర మనం చెప్పుకోవాలి, చర్చ పెట్టాలి. మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చెప్తున్నాం, ఇది చాలా ఇంతవరకు దేశంలో ఎవరు చేయలేదు. అది చెప్పడం తప్పులేదు. వాళ్ళేమో చెయ్యని దానికి అబద్ధాలు చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పొద్దులు ఏమైనా మనం ఫస్ట్ సోషల్ వాట్సాప్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం, దాని రీల్స్ పైకి అంటనే ఉంటాం. ఓకే వనపోతు భాగ్యలక్ష్మి, నేదురి ఎంఎస్పి అబారు జమ్ముకుంట, మోటుగూడెం కొనగంటి పిచ్చయ్య.